అమ్మగారికి అయ్యగారికి 4000, భవన్ అమ్మగారికి 1000 రూపాయలు, సిన్నబాబు గారికి సిన్నమ్మాయి గారికి 2000, సంతకి 600. ఓకే, మొత్తం 7600. పెద్దబాబు గారు, తగ్గిన డబ్బులు మీరు ఇస్తానన్నారు కదా, ఇవ్వండి. ఇదిగో. హలో, ఇప్పుడు నువ్వు హ్యాపీయా? ఎంత ఆనందమో. అరే అరే, అమ్మగారికి మంచి సీర కొనాలి. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. పార్వతి, ముందు మీరంతా తీసుకోండి. మాకు చాలానే ఉన్నాయి. ఇప్పుడు మాకు తీసుకోవాలని లేదమ్మా. అదేంటమ్మా అలా అంటావు? పండగ పూట మీరిద్దరూ కొత్త బట్టలతో కనిపిస్తేనే మా అందరికీ ఆనందం. మామ్, మీరు తీసుకుంటేనే మేము తీసుకుంటాం. అందరూ అడుగుతున్నారు కదా ఆంటీ, ఇదిగోండి, ఇవన్నీ మీకు చాలా బాగా నప్పుతాయి. ఏయ్, మధ్యలో నువ్వేంటే పానకంలో పుడకలాగా? అక్క, నువ్వు తీసుకోకపోతే ఎవరూ తీసుకో. అసలు ఇంట్లో పండగ సందడే ఉండదు. అమ్మగారు, మా ఆనందం కోసం తీసుకోండి. పార్వతి, ఈ చీరలు నాకు నచ్చలేదు. అందులో చూడండమ్మా. అలాగే అమ్మగారు, అది ఓపెన్ చేయండి. అలాగేనమ్మా. ఎంత సిచ్యువేషన్ ని చేంజ్ చేశారా ఆంటీ? అయినా వదలనుగా. ఏయ్, ఈ డిజైన్ చాలా బాగుంది. దీని కలర్ కూడా బాగుంది. ఏమయ్యా, ఈ డిజైన్ లో ఇంకో కలర్ ఉందా? లేదమ్మా. పార్వతి, నువ్వు కూడా తీసుకో. బావా, నువ్వు కూడా చూడు. నాకు పెద్దబాబు గారికి కొత్త బట్టలున్నాయి. ఇంటికొచ్చే ముందు పెద్దబాబు గారు తెచ్చినవి అలాగే ఉన్నాయి. ఓ అవునా, సరే అయితే. చంద్రముఖి, నేను నీకు సెలెక్ట్ చేస్తాను. నేను నీకు ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్ ఈ చీరే, సరేనా? సరే, అది చూపించండి. ఇదిగో, ఈ శారీ బాగుంది కదా, ఇది తీసివ్వు. ఇది నేను కట్టుకుంటే కొంతమంది కళ్ళు పేలిపోవాలి. ఇంకోసారి నాతో పెట్టుకోకూడదు. చీర కోసం ఎందుకు ఇలా చేస్తున్నారు? నచ్చింది కావాలనుకోవడంలో తప్పే ఉందాంటీ. పాపం భవానీ ఆంటీ. ఏయ్, ఏంటే పాపం? ఈ ముష్టి చీర లేకపోతే నేను బతకలేనా? ఎవరి జాలి దయా దాక్షిణ్యాలు నాకు అక్కర్లేదు. అయినా పండగ పూట కొత్త చీర కట్టుకోకపోతే నాకేం తిన్నదరగదా? అమ్మా ఐశ్వర్య, నువ్వే కట్టుకో. అంటే మీరు ముస్లిలా విసిరేసింది నేను చంద్రముఖికి ఇవ్వాలా? నాకు ఏమీ వద్దు. మీకే కాదు, మాకు పండగొద్దు. సిన్నమ్మ గారు, చూసావా ఆంటీ, నేనేం చేయకుండానే చిన్న చీర
మీ ఇంట్లో చిచ్చు పెట్టింది? హ, అందరితో హాయిగా పండగ చేసుకోవాలని మీ పెద్ద కొడలు పార్వతి పాపం ఎన్నో కలలు కనింది. కానీ పండగే వద్దని మీ కోడలు తోడి కోడలు వెళ్ళిపోయారు. ఈ చిన్న మనస్పర్ధలు రేపు దేనికి దారి తీస్తాయో ఏంటో. అఖిల, బాబు, అమ్మా ఈ చీరలన్నీ తీసుకెళ్ళండి, నేను మళ్ళీ కబురు పెడతాను. అలాగేనమ్మా. ఆ చీర ఇక్కడే ఉంచి వెళ్ళండి. ఇంకా ఎందుకు పార్వతి ఆ చీర? ఉండనివ్వండి అమ్మగారు, ఎవరో ఒకరు సర్దుకుంటారు. ఆవేశంలో వెళ్ళిన వాళ్ళు ఆలోచించి మనసు మార్చుకుంటారు. తీసుకోండి అమ్మా. ఆడవాళ్ల మధ్య ఆస్తుల కంటే చీరలు నగల మధ్య గొడవలు వస్తాయంటే ఏంటో అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది. ఐశ్వర్య ఎప్పుడు ఎవరిని ఏమీ అనదు, కానీ ఇప్పుడెందుకు ఇలా మాట్లాడిందో అర్థం కావడం లేదు. నిజం తెలిస్తే నేనెక్కడ బాధపడతానోనని నా కంట్లో కన్నీళ్లు రాకుండా, కష్టమనే మాట నా దగ్గరికి రాకుండా, నా కుటుంబం నా కోసం ఇంత చేస్తుంటే నేనేమో ఇలా. ఐశ్వర్య, అరే అదంతా కోపమే. నా ముందు చూపించే కోపం అక్కడ ఇంకాస్త చూపించాల్సింది. ఏదేమైనా నీ నటన ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి ఐశ్వర్య. అప్పుడే కదా ఈ కుటుంబాన్ని విడదీయగలిగేది, నన్ను గెలిపించేది. నేనంటే ప్రాణం ఇచ్చే కుటుంబం ముందు చిన్న చీర కోసం గొడవ పడేలా చేసావు కదే రాక్షసి. నీ బాధ అర్థం చేసుకోగలను ఐశ్వర్య, కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి. మహి తట్టుకోలేని విషయాన్ని మహికి చెప్పకుండా కేవలం నీ కోసం ఆగాను. అలాంటిది నా కోసం ఇలాంటి చిన్న చిన్న గొడవలు పడలేవా ఐశ్వర్య? ఇలా ఇంకెన్ని రోజులు నన్ను క్షణ క్షణం చంపుతావే? భవానీ ఆంటీని ఒక్క మాట అంటుంటే గుండె పిండేసినట్టయింది. ఇంకెన్ని రోజులని నన్ను అడుగుతావేంటి? అది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు మహిని ఈ కుటుంబం నుంచి ఎంత త్వరగా విడదీసి నీతో తీసుకెళ్తే మహి వాటా మహికిస్తా. మళ్ళీ మీ జీవితాల వైపు కన్నెత్తి కూడా చూడను. నువ్వు, నీ మహి, మా అక్క, నీ కొడుకు, మీ నలుగురు హ్యాపీగా ఉండొచ్చు. నాకు కావాల్సింది అఖిలాండేశ్వరి ఓటమి. ఈ ముష్టి చీర లేకపోతే నేను బతకలేనా? ఎవరి జాలి దయా దాక్షిణ్యాలు నాకు అక్కర్లేదు. అయినా పండగ పూట కొత్త చీర కట్టుకోకపోతే నాకేం తిన్నదరగదా? అమ్మా ఐశ్వర్య, నువ్వే కట్టుకో. పిన్ని, అంటే మీరు ముస్లింలా విసిరేసింది నేను చంద్రముఖికి ఇవ్వాలా? నాకు ఏమీ వద్దు, మీకే కాదు మాకు పండగొద్దు. అమ్మా ఐశ్వర్య, సినమ్మ గారు, పిన్ని, పిన్ని. అఖిల, నీ కళ్ళ ముందే భవానీ ఐశ్వర్యలు గొడవ పడుతుంటే ఎందుకు మౌనంగా ఉండిపోయావు? నువ్వు కన్నెర చేస్తే వాళ్ళ నోట మాట ఆగిపోతుంది కదా, ఎందుకు గట్టిగా అడగలేకపోయావు? ఇప్పటికి మించిపోయింది లేదు. ఒకసారి ఇద్దరిని పిలిచి మాట్లాడితే ఈ సమస్య ఇక్కడితోనే పోతుంది. మన కళ్ళ ముందే మనం ఉన్నామని తెలుసు కూడా అంత గొడవ పడిన వాళ్ళు ఇప్పుడు పిలిచి మాట్లాడితే ఎలా సర్దుకుంటారండి? ఆ మాటలు మాట్లాడింది భవానీ ఐశ్వర్యలే అయినా నా వాళ్ళకంటే ముందు నన్ను ఎదుర్కోవాలి, గుర్తు పెట్టుకో.
3 నెలలని డెడ్ లైన్ పెట్టిన దాన్ని ఆ మాత్రం గుర్తు పెట్టుకోలేనా? నాతో ఇలా సవాల్ చేసేవాళ్ళు లేరు కాబట్టి నా పని కొంచెం స్లో అయింది. రేపటి నుండి నేను వేసే ఎత్తులు నువ్వు ఊహించలేవు కూడా. రేపటిదాకా ఎందుకు? ఏ సీరతో అయితే ఇద్దరిని విడదీశానని నువ్వనుకుంటున్నావో ఆ ఇద్దరూ కలిసి సీరను సంతోషంగా చంద్రముఖికి ఇచ్చేలా నాన్ చేస్తాను. ఎప్పటికీ నా కుటుంబం ఒక్కటిగానే ఉంటుందని నిరూపిస్తాను. ఓ పగటి కలలా? అవును, ఒకసారి పెద్దబాబు గారిని నాకు దూరం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశావు. చివరికి ఏమైంది? పెద్దబాబు గారు నా వాడయ్యాడు, నాకు తోడుగా ఉన్నాడు. హ, ఇప్పుడు కూడా కలలు కంటున్నావు. మళ్ళీ ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. చూద్దాం ఎవరు ఓడిపోతారు. అమ్మ ఉందని చూడకుండా గొడవ పడ్డప్పుడే ఆ గొడవ వెనుక నువ్వు ఉన్నావని నాకు తెలిసి నీలంబరే. త్వరలో నువ్వు ఊహించిన దెబ్బ కొడతావు, చూస్తూ ఉండు. సిన్నమ్మ గారు, సిన్నమ్మాయి గారు, మీ ఇద్దరితో మాట్లాడాలి. ఇంకే ఉందిలే పార్వతి మాట్లాడడానికి. అర్థమైంది. మీ కోపం, మీ అలక, మీకు నచ్చిన ఈ సీర మీకు లేదనేగా? సరే, ఒకసారి ఈ సీరను పట్టుకోండి. పట్టుకోండి సిన్నత్త గారు, పట్టుకోండి. సినమ్మ గారు, మీకు నచ్చింది ఇదే సీర కదా, మీరు పట్టుకోండి. హ, ఇప్పుడు ఇద్దరికి కుస్తీ పోటీలా లేక చీరలాగే పోటీ పెడతావా? ఏంటి పార్వతి? పార్వతి ఏం చేస్తున్నావు? ఎవ్వరికి నచ్చింది వాళ్ళకిస్తే ఏ గొడవ ఉండదు కదా. అలా చేస్తే ఇద్దరికి చీర పనికి రాకుండా పోతుంది కదా పార్వతి. చీరనే రెండుగా చీలిస్తే పనికి రాకుండా పోతుంది. అట్టాంటిది కుటుంబంలో ఇద్దరు మనస్పర్ధలతో మాట్లాడుకోకుండా ఉంటే ఎట్టా? ఎవరో గీసిన అగ్గి పుల్లకు మన కుటుంబాన్ని మనమే నాశనం చేసుకుంటామా చెప్పండి? శభాష్ వదినా, సూపర్ గా చెప్పావు. హ, ఇప్పటికైనా కొంతమంది మారతారేమో. అర్థమైంది పార్వతి. వయసులో పెద్దదాన్ని నేనే, కొంచెం అర్థం చేసుకుని ఉండాల్సిందే. ఐశ్వర్య, ఇదిగో ఈ చీర నువ్వే తీసుకో. అయ్యో, ఈ మాట కోపంతో కాదు, మనస్ఫూర్తిగానే ఇస్తున్నాను. సిన్నమ్మ గారు ప్రేమతో ఇస్తున్నారు. అయినా మీరు మీకోసం కాదుగా, చంద్రముఖికి ప్రేమతో ఇవ్వాలనుకున్నారు. ఇప్పుడు మీరిద్దరూ కలిసిస్తే చంద్రముఖి ఇంకా సంతోషిస్తుంది. ఏమంటావు చంద్రముఖి? అవును పార్వతి. ఇప్పుడు చూడండి, అందరం ఎంత ఆనందంగా ఉన్నామో. మీరు మీ కోడలికిస్తే మీ కోడలు తన చెల్లెలికిచ్చింది. అంతేగా సిన్నమ్మ గారు? శ్రీమతి గారు, ఇది మీకోసమే. నాకెందుకు పెద్దబాబు గారు? ఎందుకంటావేంటి? లోపల నువ్వు చూపించిన సమయస్ఫూర్తికి, నీ ఆలోచనలకి అభినందిస్తూ ఈ ఘట్టమనేని దేవేంద్ర ఇస్తున్న చిన్న పుష్పగుచ్చం. అలాగా? నిజానికి ఒక పెద్ద గజమాల తెచ్చి పట్టుశాలువా కప్పి నీకు సన్మానం చేయాలనున్నా చేయలేని పరిస్థితి. నా భార్య పార్వతి పండక్కి నాకు బట్టలే దండగా ఉంది. అలాంటిది ఆ పూలు కొనడానికి డబ్బులు ఎక్కడిస్తారు?
ఇట్టా వస్తున్నారా పెద్దబాబు గారు? చెప్తా మీ సంగతి. ఉమ్, మీ పుష్పగుచ్చాన్ని మీరే ఉంచుకోండి. అంటే నచ్చలేదా? లేదు, అస్సలు నచ్చలేదు. అదేంటి, బాగుంది కదా. దీనికోసం 2 గంటలు కష్టపడ్డాను తెలుసా. నచ్చింది ఇవ్వకుండా మీ కష్టం గురించి మాట్లాడుతున్నారేంటి? సరే, ఇంకేం కావాలి చెప్పు. వద్దులేండి, నేను నేను అడుగున్నాక ఏం అవసరం లేదు. మీరు కూడా అందరిలాంటి మగవాళ్లే అన్నమాట. ఆ, భగవంతుడా, ఈ భార్యలు ఎవ్వరికీ అర్థం కారు. పెళ్లి కాకముందు నీ మనసులో ఏముందో ఇట్టే అర్థమైపోయేది. ఏమంటూ తాళి కట్టాను అప్పటి నుంచి నేను అర్థం చేసుకోవడం చాలా కష్టమైపోయింది పార్వతి. మనసిచ్చినప్పుడున్న ప్రేమ మనవాడిన తర్వాత కూడా ఉండుంటే భార్యల బాధేంటో మీ మగవాళ్ళకు అర్థమవుతుంది. మనసులో ప్రేమ ఎంతుందో తెలపాలంటే మరి ముద్దు పెట్టాల్సిందే కదా. ముద్దు పెట్టకుండా కూడా మనసులో ప్రేమ చూపించొచ్చు. అట్ట మీ ప్రేమను నాకు అర్థమయ్యేలా చేస్తే ఇప్పుడు మీరు ఇవ్వాల్సిన వాటికి వడ్డీ వేసి నేనే తిరిగిస్తాను. వడ్డీ అంటే టెంప్టింగ్ గానే ఉంది, కానీ ఎలా పార్వతి? చెప్పేస్తారు మరి. ఏ పార్వతి, అనుకున్నదొకటి అయిందొకటి. బోల్తా కొట్టావులే బుల్బుల్ పిట్ట. ఈ సాంగ్ నాకోసమే రాసినట్టున్నారు. పార్వతి, చీపురా ఆంటీ, ఇప్పుడు ఆలోచించి నీకేం లాభం లేదు. నేను చెప్పినట్టు వినుంటే 25,000 రూపాయల పట్టు చీర నీ చేతిలో ఉండేది. కానీ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకే అన్న విషయం నువ్వు మర్చిపోయావు. ఏయ్, నువ్వు పట్టు చీర ఇవ్వకపోతే కట్టుకోవడానికి నాకు బట్టలు లేనట్టు ఫీల్ అవుతున్నావేంటే? నువ్వు ఇస్తావని ఇక్కడ చేతులు కట్టుకునే కూర్చోలేదు. నా దగ్గర నువ్వు అడుక్కోకపోయినా అఖిలాంటి దగ్గర నువ్వు అడుక్కోవాల్సిందే కదా. హ, పేరుకే ఘట్టమనేని ఇంటి పెద్ద కోడలు, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు నీ బ్రతుకు వాళ్ళ మోచేతుల కిందే గడిచిపోతోంది. మంచి వాళ్ల దగ్గర బానిసలా బతికినా ఆత్మకి తృప్తి ఉంటుందే. హ్మ్, అలా అనుకునే కాలక్షేపం చేస్తూ కళ్ళు మూసేసే ఆంటీ. నీ 2 పిల్లలు కూడా వీళ్ళ దగ్గర గుమస్తాలుగా పనిచేస్తారు. అందరం లేని వాళ్ళలా ఉంటే ఇంకా గుమాస్తాగిరి కూడా ఉందా? హ, అబ్బా, అఖిలాంటి టాలెంట్ నీకు తెలీదు కదా. ఈ రోజు కాకపోతే రేపు తన వైభవాన్ని మళ్ళీ సంపాదిస్తారు. అప్పుడు కూడా నువ్వు పప్పిలానే తోక ఊపుకుంటూ వెనకాలే తిరుగుతావు. అంతేనంటావా? నేనంత లోతుగా ఆలోచించలేదే. బా, చీరను సగం చేసి నీకు ఇస్తానంటే వద్దే వద్దని మొత్తుకున్నావు. తెలివిగా ఆ చీరని చంద్రముఖికొచ్చేలా చేసింది ఆ పార్వతి. ఏంటి, అది నీకే ఇవ్వచ్చు కదా. ఏంటి, అర్థం అవుతుందా ఆంటీ? ఆ, కొంచెం కొంచెం అర్థం అవుతోంది నీలమ్మా. వెరీ గుడ్. నా మాట వింటే నువ్వు ఖచ్చితంగా బాగుపడతావనుకో. వీళ్ళ కళ్ళ ముందే కాస్ట్లీయెస్ట్ గా బతుకుతావనుకో. పేదరికంలో మగ్గే వీళ్ళ ముందు రాజరికం అంటే ఏంటో నువ్వు షో చేయొచ్చు. అలా అంటావా? ఎస్. ఏంటే ఎస్సు తుస్సు? చెప్పరు, మళ్ళీ పగిలిపోద్ది చంప. నువ్వెవరికి చెప్తున్నావే? నేను ఏమీ లేని దానిలా బతుకుతున్నానని అనుకోవచ్చే. నా దగ్గర అఖిలక్క పంచుతున్న ప్రేముందే. 25,000 చీర కట్టుకునే మోజు వయసు నాకైతే లేదా పిచ్చిదానా? పార్వతి, పార్వతి, ఏమైంది? పార్వతి, ఏమైంది? పార్వతి, పార్వతి, ఏమైంది? పార్వతి, సార్ చూసుకోలేదు పార్వతి.
పార్వతి ఏమైంది? పార్వతి ఏమైంది? పార్వతి ఏయ్, నవ్వుతావేంటి? పార్వతి అఖిల ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంటికి వచ్చేసరికి చీర గొడవ పెద్దదై మనకి మనశ్శాంతి లేకుండా పోతుందేమో అనుకున్నా. కానీ పార్వతి అది సమస్యగా మారకుండా మేనేజ్ చేసింది. పెద్ద కోడలిగా తను చేయాలనుకున్నది తను చేసిందండి. భవిష్యత్తు వాళ్ళదే కదా. రావచ్చా మేడం? శేఖర్ రా. మిమ్మల్ని కలవమని దేవా సార్ చెప్పారు. నీలాంబర్ గురించి చెప్పడానికి శేఖర్, తన ఇంట్లో ఇంకో 3 నెలల పాటు ఉంటుంది. తన వల్ల ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలంటే నువ్వొక పని చేయాలి. తన ప్రాణం తీయమన్నా అలాంటి రాక్షసిని చంపేస్తున్నానన్న సంతోషంతో నేరం చేస్తాను మేడం. ప్రాణం తీయడమే పని కాదు. ఆ నీలంబర్ గురించి ఆలోచించి నువ్వు ఆవేశపడకు. తనిక్కడ ఉండడం అనవసరమని తనే తెలుసుకునేలా చెయ్యాలి. మీరు చెప్పినట్టు చేస్తాను మేడం. ఏం చేయమంటారు? నీలెక్కడున్నాడు? నీలాంబరి మీద ప్రతీకారం తీర్చుకోలేకపోతున్నానన్న నిరాశతో దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు తన అవసరం మనకు వచ్చింది శేఖర్. తన ఎత్తులకు పై ఎత్తులు ఇయ్యాలనుకున్నామే కానీ తను ఎలా దెబ్బతీయాలని మనం ఆలోచించలేదు. జాలి పడితే మనిషిగా ఉన్నది కాస్త మృగంగా మారింది. ఇక ఉపేక్షిస్తే లాభం లేదు. అందుకే నీలాంబరి కుట్రలకి చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యాను. నీల్ని పిలిపించమంటారా మేడం? చెప్తాను. ఎప్పుడు ఎలా రావాలో చెప్తాను. సంక్రాంతి పండుగ సంబరం మనం జరుపుకోవాలి. నీలాంబరి జీవితంలో మాత్రం కాంతి అనేది లేకుండా పోవాలి. దాని మీద రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ వచ్చిందంటే నీళ్ళు హ్యాపీగా వస్తాడు సార్. శేఖర్, ఏం చేయాలంటే అర్థమైంది కదా? ఎస్ మేడం. నీ చెల్లెలి ఆత్మకి శాంతి కలిగేలా చేయడం ముఖ్యం. వెళ్ళు శేఖర్. అలాగే మేడం. భవాని, అయ్యో, ఏంటది? సినిమా గారు, చూడండి బావగారు, ఇది తినే తిండిలో కూడా దీని చీపుతు చూపిస్తోంది. ఏం కలిపింది మేడం? బియ్యం పిండిలో సున్నం కలిపింది. మనందరం తింటే ఎలా ఉంటుందో ఊహించుకుని ఉంటుంది. ఇప్పుడు దీనికి తినిపిస్తే ఎలా ఉంటుందో చూపించాలి. అవును మేడం, ఇదే పిండి దాని నోట్లో కుక్కితే ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఏయ్, ఉండవే, ఆగు. ఏయ్, ఏయ్, పాపం మంటగా ఉన్నట్టుంది. సున్నం కదా. ఆకు వక్క ఇస్తే నములుతుందేమో. నోర్మై, ఒకడు సంతోషంగా ఉంటే చూడలేని నువ్వు బాధపడుతున్నావా? మంటగా ఉందని మొత్తుకుంటున్నావా? అది వాటర్ కావాలండి, మంట పడుతుంది. ఆగో, ఈ ఇంట్లో గొడవలు పెట్టి విడదీయాలనుకునే నీ పిచ్చి ప్రయత్నాలు ఫలించవని గుర్తుపెట్టుకో. దీని ముందే రేపు మనందరం సంతోషంగా పండగ జరుపుకుందాం.
పండకి అతిథులందరూ వస్తారే కాని నువ్వు మాత్రం ముష్టిదాన్లా ఇక్కడే పడుంటావు. అడిగితే పిండి వంటలు చేసి పెట్టేటోళ్ళం కదా, ఇట్ట ఎందుకు చేసా? ఎన్నిసార్లు చెప్పినా తనకు బుద్ధి రాదులే. రండమ్మా, ఫ్రెష్ గా పిండి వంటలు తయారు చేసుకున్నాం. పదండి అఖిల. పదండి. ఛీ! చూస్తావేంటి, వెళ్ళి మొహం కొడుకొని రాపో. నేను ఒక్కటి చేయకపోతే ఇంకొకటి జరుగుతుంది. మీరు ఎలా హ్యాపీగా పండుగ చూసుకుంటారో అది చూస్తాను. పిన్ని, ఆ మనందరం కలిసికట్టుగా ఉంటే ఆ రాక్షస ఆటలు సాగవు. అదెన్ని వేషాలు వేసినా లాభం లేచిన బాబు. మనల్ని ఏ మారుస్తానని పందెం కట్టింది కదా, దానికి పిచ్చెక్కి పారిపోయేలా చేద్దాం. ఇల్లంతా తోరణాలు కట్టేద్దాం. సంక్రాంతి పండగంటే ఎలా ఉంటుందో, ఎన్ని కష్టాలు వచ్చినా మనం అందరం ఎంత సంతోషంగా ఉంటామో ఆ నీలాంబర్ చూడాలి. డబ్బులుంటేనే ఏవైనా చేయగలమనుకునే దానికి ప్రేమ లేకుండా ఏది సాధ్యం కాదు అని తెలియాలి. శేఖరన్న, మామిడాకులు పువ్వులు తీసుకురండి. అలాగేనమ్మా. అది చూసి ఓరవ లేకపోతే తీసుకెళ్లి హుసేన్ సాగర్ లో పడేసి వస్తాను. ఆ కంపు నీకెందుకు శేఖర్? ఆ రాక్షసి పరిగెత్తుకెళ్లి దూకి చచ్చే రోజు వస్తుంది చూడు. దేవేంద్ర బాబు, సార్, ఈ టైంలో వచ్చారు? అది పర్లేదులేండి. రేపైతే పండక్కి మీ ఫ్యామిలీతో కలిసి రావాలి. అర్జెంటుగా అవసరం వచ్చింది బాబు, డబ్బు అవసరం వచ్చింది. రెంట్ కట్టంగా. అద్దె గురించి కాదు బాబు, ఈ ఇల్లు వేరే వాళ్ళకి లీజుకి ఇస్తున్నాను. ఏంటయ్యా, ఉన్న పళంగా ఇల్లు వదిలేసి ఎక్కడికెళ్ళాలి? చూసావక్క, ఇల్లు ఎవరికో లీజుకిచ్చారట. ఏంటి సుబ్బారావు, మా నాన్నగారు చేసిన సహాయానికి నువ్విలా రుణం తీర్చుకుంటున్నావా? క్షమించండి అమ్మా, తప్పని పరిస్థితుల్లో 5 లక్షలకి లీజుకి ఇచ్చాను. ఆగితే అవకాశం మళ్ళీ రాదు. మీ సమస్యలేంటో మీరు చూసుకుంటారు గాని మా గురించి పట్టించుకోరా? ఎల్లుండి ఖాళీ చేయమండం న్యాయం కాదు సుబ్బారావు. మా సంతోషాన్ని దూరం చేయనీకి మీకు సమస్య వచ్చిందో ఎవరైనా చెప్పి పంపించారో మాకు తెలీదు. అలాంటిదేం లేదమ్మా. చూడండి, సంతోషంగా పండగ చేసుకోవాలనుకుంటుంటే వెళ్ళిపోమనడానికి మీకు మనసెట్టా వచ్చింది? ఆ డబ్బేదో మేమివ్వాలంటే కొంచెం టైం కావాలి. సమయం లేకే మీ దగ్గరికి వచ్చి చెప్పానమ్మా. దీనంతటికీ కారణం ఆ నీలాంబరి. ఒసే నీలాంబరి, ఎక్కడ చచ్చావే? బయటికి రావే. న్యాయం కాదు సుబ్బారావు. నీ అవసరం వెనుక ఎవరి ఆలోచన ఉందో తెలియదు గాని నీకు కావలసిన డబ్బు మేం కడతాం. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి.